హలో వివోస్, నేను మీ జాకిర్ హుసేన్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో వారు వద్దంటున్నారు రజనీకాంత్ గారు. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జయదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. హాయ్ అండి. ఎన్టీఆర్ గారితో రజనీకాంత్ గారు వారు వద్దంటారు ఏంటి సార్? ఏంటిది? యాక్చువల్గా ఎన్టీఆర్ అంటేనే ఆల్రౌండర్. అంటే జనరల్గా ఫ్యాన్స్ కొంతమంది బుడ్డోడు అని పిలుచుకుంటారేమో, కానీ అంటే పెద్ద ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టి ఈయన చిన్న ఎన్టీఆర్ అనే ఉద్దేశంలో జూనియర్ ఎన్టీఆర్ ఇలా అంటుంటారు. ఇప్పుడు ఆయన టాలెంట్ అంటే మనం చూసాం. సింగిల్ టేక్ ఆర్టిస్టు, సింగిల్ టేక్ స్టెప్, డైలాగు సింగిల్ టేకు, పౌరాణికలు కూడా ఈ కాలంలో ఎవరు చేయలేరు నాకు తెలిసి, పౌరాణికం కూడా చేయగలరు అన్నట్టుగా యమదొంగలో నిరూపించాడు. డైలాగ్స్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఎనీ డౌట్స్ అన్నట్టుగా. సో అటువంటి ఎన్టీఆర్ ఇప్పుడు RRR తర్వాత పాన్ ఇండియా ఇమేజ్, నెక్స్ట్ దేవరా, ఇప్పుడు వార్ 2 అంటే హృతిక్, మరొక సూపర్ స్టార్ హృతిక్తో ఈయన రీసెంట్ గా వచ్చింది ఏంటంటే ఒక టాక్ బయటికి, అన్ని షూట్ అంతా అయిపోయింది, ఇద్దరు, ఈయన పోలీస్ ఆఫీసర్ గా, ఆయన ఏదో దొంగగా ఏదో చేయబోతున్నాడు, మెయిన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎన్టీఆర్, ఇద్దరు డాన్సర్స్ కాబట్టి ఇద్దరు కాంబినేషన్ ఒక పాట పెడితే ఎలా ఉంటుంది నాట్ టైప్ లో అనే థాట్ లో ఒక 500 డాన్సర్స్ తో ఆల్రెడీ ముంబై సెట్ లో సాంగ్ ప్లాన్ అయింది. రేపు ఈ వీక్ లాస్ట్ వీక్ షెడ్యూల్ కూడా అయిపోయింది అది. మరి ఒకసారి ఊహించుకోండి, హృతిక్ రోషన్ ఎక్స్ట్రాడినరీ డాన్సర్, ఎన్టీఆర్ ఇంకా అంతకు మించి డాన్సర్, క్లాసికల్ డాన్సర్, మాసు అన్ని ఆల్రౌండర్ కదా. సో ఇద్దరు కాంబినేషన్ లో ఒక డాన్స్ రాబోతుందంటే ఆ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోండి ఒకసారి, జస్ట్ ఇమేజిన్ కదా. సో ఇటువంటి సినిమా ఇది రేపు ఆగస్టు 14 రిలీజ్ అవబోతుంది. ఆగస్టు 14 రిలీజ్ అవబోతుంటే రజనీ గారి కూలీ ఏదైతే మొత్తం గోల్డ్ కు సంబంధించి ఆల్రెడీ ట్రైలర్, గూస్ బంప్స్, ప్రోమో ఇప్పుడు రిలీజ్ చేశారు. అప్పటి నుంచి ఎప్పుడు వస్తుందా, వేటయాన్ నుంచి కూడా, వేటయాన్ రిలీజ్ అయినప్పటి నుంచి ఉంది ట్రైలర్. అది అయిపోయింది, హవా నడిపించేసింది, వెళ్ళిపోయింది. ఇంకా కూలీ ఎప్పుడు వస్తుంది అంటే సరిగ్గా జైలర్తో రజనీకాంత్ అంటేనే సూపర్ స్టార్, సూపర్ స్టైల్ ఇమేజ్. అంటే వీళ్ళందరూ ఓవర్సీస్కి వెళ్ళక ముందే ఆయనకి చైనా, జపాన్, హాంకాంగ్ వీటన్నిటిలో కూడా బీభత్సమైన ఇమేజ్ ఉన్న సూపర్ స్టార్ రజనీకాంత్. మరి ఆయన సినిమా 15 రిలీజ్ అవుతుంది. బట్ ఆయనే ఏమన్నారంట, ఎందుకు అదొక పాన్ ఇండియా మూవీ మందొకటి వస్తుంది. ఇప్పుడు మనకు కూడా ఎలా ఉంది, పెద్ద పెద్ద హీరోలు అంటే 1 వీక్ శుక్రవారం గ్యాప్ ఇస్తున్నారు కదా. ఈ శుక్రవారం ఒకళ్ళు రిలీజ్ అయితే నెక్స్ట్ శుక్రవారం, లేదా ఇంకో శుక్రవారం గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ ఫ్రైడే 2 వీక్స్ గ్యాప్ ఇచ్చి కదా పెద్ద స్టార్లు. సంక్రాంతి కంటే ఇంకా ఎంటర్టైన్మెంట్ కాబట్టి రిలీజ్ చేసేసారు, కానీ డాకు మహారాజు, సంక్రాంతికి వస్తున్నాం ఇవన్నీ. కానీ సో ఇంకా అలాంటప్పుడు ఎందుకు, ఇప్పుడు వాళ్ళదైనా అంత ఇమేజ్ వచ్చినప్పుడు ఆడాలి, వీళ్ళది ఆడాలి, ఎవరి సినిమానే బాగుంటుంది, ఇండస్ట్రీ పచ్చకుండాలని కోరుకుంటారు. అండ్ మోర్ ఓవర్ మనకి ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, రజనీ గారి సినిమా ఓవరాల్ గా అందరూ చూస్తారు, కానీ ఇక్కడ ఎన్టీఆర్ గారికి వచ్చేసరికి మన తెలుగువాడి సినిమా అని ఫస్ట్ ప్రయారిటీ కదా థియేటర్స్ కూడా ఆప్షన్ ఉండవు కదా. ప్రస్తుతానికి ఈ 2 డేట్లు కన్ఫర్మ్ అయ్యాయి. ఇంకా ఏమైనా వస్తే నెక్స్ట్ ఇదొకటి ఉంది కదా, మన సమ్మర్ లో చిరంజీవి గారితో ఒకటి ఉంది. అది కానీ ఒకవేళ డిలే అయ్యి మళ్ళీ అది జూలైకు, ఆగస్టుకు పోస్ట్ పోన్ అయితే, లేదు అన్ని బాగుండి బన్నీ గారు, త్రివిక్రమ్ గారిది కానీ, బన్నీ గారిది, అట్లీ గారిది కానీ వరుసగా పడపడబడి షెడ్యూల్ అయిపోయి 10 రిలీజ్ అయితే, ఇవన్నీ కాదు సందీప్ వంగ అండ్ ప్రభాస్ స్పిరిట్ ఆయన కంటిన్యూస్ గా 65 days షెడ్యూల్ చేయాలనుకుంటున్నాడంట. పోనీ ఏప్రిల్ వద్దండి, మే, జూన్ కంటిన్యూస్ షెడ్యూల్ అయింది అనుకోండి. పోస్ట్ ప్రొడక్షన్ కి జూన్, జూలై అయిపోయింది, ఆగస్టుకి వచ్చేసరికి మేబీ రిలీజ్ దగ్గరికి వస్తే. సో ఇట్లాగా ఒకదాని కూడా పోటీగా ఉన్నప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనే దాని మీద రజనీ గారే ఎందుకు పోటీ గ్యాప్ ఇచ్చి చేయండి. ఎందుకంటే ఎన్టీఆర్ ఆ RRR టైంలో ఎక్కడెక్కడికైతే స్టేట్స్ తిరిగాడో, తమిళ్ వెళ్తే తమిళ్లో మాట్లాడుతున్నాడు, కేరళ వెళ్తే మలయాళంలో మాట్లాడుతున్నాడు, కర్ణాటక వెళ్తే కన్నడంలో మాట్లాడుతున్నాడు, ఎక్కడో జపాన్ వెళ్ళినప్పుడు కూడా జపాన్లో 3-4 పదాలు నేర్చుకున్నాడంట ఆయన RRR కోసం. అంటే చెప్తున్నాను అక్క, ఆ డెడికేషన్, అలాంటి పర్సన్ అది మావాడు నోన్ చేసుకునే ఇది ఉంటది కదా. సో అట్లాంటి సమయంలో ఎన్టీఆర్ ఓకే, ఆయనకు కూడా ఇమేజ్ ఉంది, మనం ఒకేసారి ఎందుకు కొంచెం గ్యాప్ ఇద్దాం, థియేటర్స్ ఖాళీ లేకపోవచ్చు, లేదంటే కలెక్షన్స్ పరంగా కూడా ఇబ్బంది అవ్వచ్చు. అట్లా 2 వచ్చినప్పుడు ఏమవుతుందంటే 2 కంపారిజన్ వచ్చేస్తుంది. ఇందులో ఏమాత్రం విషయం ఉన్నా ఒక సినిమాలో ఇంకో దాంట్లో విషయం కొంచెం తక్కువ ఉన్నా ఇది లేచిపోతుంది, డౌన్ అయిపోతుంది. వేరు సందర్భాలు అనుకోండి, సార్ ఇది సబ్జెక్ట్ వేరు, ఇది సబ్జెక్ట్ వేరు, ఎందులో ఒక రకమైన విషయం ఉంది, ఎందులో ఒక రకమైన విషయం ఉందని కంపారిజన్ వస్తుంది, అనాలిసిస్ వేరేలాగా ఉంటుంది. ఒకేసారి వచ్చేసరికి ఆ కంపారిజన్ వచ్చి దానికన్నా ఇదే బెటర్, అందరూ పెద్ద ఏం లేదురా అంటాడు ప్రతి ఒక్కరు. హ్యూమన్ సైకాలజీ అది.
సో అలా కూడా కొంచెం గ్యాప్ తీసుకో, ఎందుకంటే ఆయన సీనియర్ నటుడు. రజనీకాంత్ ఎప్పుడు వస్తానండి, ఎస్ సార్. అందరికన్నా చిరంజీవి గారు వీళ్ళందరికన్నా సీనియర్ కదా. ఆ ఈ ట్రైనింగ్ బ్యాచ్ లో కూడా ఫస్ట్ బ్యాచ్ రజనీకాంత్ గారేనంట, ఆ నడియార్ ఇన్స్టిట్యూట్ ఏదో ఉండలే. అంటే అట్లాగా రజనీకాంత్ గారు లాంటి వ్యక్తి కూడా, అంటే ఆయన అంత డౌన్ టు ఎర్త్ ఉంటాడు మనిషి. అసలు వితౌట్ మేకప్ ఆయన చూస్తూ ఈయనేనా అని అనుకుంటాం. ఒకసారి రామలక్ష్మణ్ గారు కూడా చెప్పారు, ఏదో సినిమా నెక్స్ట్ జైలర్కో ఇంక దేనికో గుర్తులేదు, ఆయన వచ్చి మొత్తం ఆయనకి సార్ స్టార్ ఎక్కడ ఉన్నా అంటే సార్ క్యారవాన్లో ఉన్నారు, వీళ్ళిద్దరు వెళ్ళారట రామలక్ష్మణ్లో. ఆయన లోపల వెళ్తే ఎలా ఉన్నాడంట, క్యాజువల్ ఒక బనీను లుంగి కట్టుకుని ఉన్నాడంట, మేకప్ లేదంట, బట్టతల అవన్నీ ఉన్నాయి, డీగ్లామరైజ్డ్గా ఉన్నాడు ఆయన. వీళ్ళు మొత్తం చెప్పారంట, సార్ ఇట్లా ఉంది, మీరు కుడతాడు అలా పడతాడు అది ఇది అని. వీళ్ళు చెప్పేసి వచ్చి బయటకు వచ్చి అనుకుంటున్నారంట, మనం ఎంత భారీగా ప్లాన్ చేసాం ఫైట్, ఆయన చూస్తే కొద్ది ఏజ్డ్ పర్సన్ కూడా కదా 70+ చేయగలరా అనుకున్నారంట. సరే మీరు వెయిట్ చేయండి, నేను మేకప్ వేస్తాను హాఫ్ అన్ అవర్లో అన్నారంట. ఇంకా హాఫ్ అన్ అవర్లో దిగాడటండి, ఆ హెయిర్ స్టైల్ విగ్ అన్నీ పెట్టుకొని. అది ఇందాక చూసి నేను ఒకడేనా, ఇక ఫైట్ కంపోజ్ చేశాక అసలు అరే ఇంక మనం తక్కువ చేసి ఇంకా ఎక్కువ చేయాల్సింది పెర్ఫార్మెన్స్ కనిపించిందట. ఆ ఏజ్ లో కూడా నిజంగా అబ్బా ఆయన ఏం ఇమేజ్ ఏమి పెర్ఫార్మెన్స్ అనిపించేసిందట. అంటే చూడండి స్క్రీన్ అనేది ఎట్లాగా చూపించగలుగుతుంది అని, మ్యాజిక్ కదా వెండితెర. సో అట్లాంటి రజనీ కూడా చాలా సింపుల్ గా ఉంటాడంట, చాలా సింపుల్ గా. నేను కూడా చూసారా, చాలా సింపుల్ గా ఉంటారు అసలు అద్భుతం. అంటే అటువంటి వ్యక్తి కూడా ఇండస్ట్రీ పచ్చగా ఉండాలి, చేయాలి. ఓకే, అందుకే కదా ఈ సింపుల్ ఆధ్యాత్మికం అనే 3 సార్లు పార్టీ కాదు అభిమానులతో మీటింగ్ పెట్టి కూడా రాజకీయాల్లోకి రాలేదు కదా. సో అట్లాంటి వ్యక్తి వీళ్ళు కూడా చాలా, ఎందుకంటే మొన్న టీడీపీ మహానాడు దీనికి కూడా ఎన్టీఆర్ గారి 100వ జయంతికి కూడా వాళ్ళు వచ్చారు, ఆయన వచ్చారు చీఫ్ గెస్ట్ గా వచ్చి. అప్పుడు ఆయన ఎన్టీఆర్ గారిని చంద్రబాబు నాయుడు గారు పొగిడితే అప్పుడు కూడా వైసీపీ వాళ్ళు విమర్శించారు. ఆ సబ్జెక్ట్ వేరనుకోండి చెప్తున్నా. అంటే అంత ఇది బాలయ్య గారి గురించి కూడా, ఎవరు కొడితే సుమోలో లేచిపోతాయో అది ఆయనకే సూట్ అవుద్ది, మాలాంటి కొట్టే అంటే అవ్వదని. అంటే పక్క తోటి స్టార్ గురించి గొప్పగా చెప్పుకోవడానికి కూడా అంత భేషజాలు ఏముండవు, డౌన్ టు ఎర్త్ ఉంటాడు. అటువంటి వ్యక్తి ఎందుకు ఎన్టీఆర్ గారు పెద్ద హీరో, ఆయనది కూడా బాగుంటుంది. అది ఆడాలి, మందే ఆడాలి, పోస్ట్ పోన్ చేసుకొని ప్రొడ్యూసర్స్కి ఏం చెప్పాడట. సో అది స్టెప్ బ్యాక్ అవ్వడం అయినంత మాత్రాన అదేదో కథ అన్నట్టు సింహం 2 అడుగులు వెనక్కి వెళ్ళినంత మాత్రాన భయపడినట్టు కాదు కదా. సూపర్ స్టార్ ఇమేజ్ అది వేరు, ఇంకా యంగ్ టైగర్ ఇమేజ్ ఇది వేరు ఉంటుంది. సో ఆ సందర్భంగా వచ్చిన ఇన్ఫర్మేషన్ అయ్యుండొచ్చు నేను అనుకో. ఓకే సార్, థ్యాంక్ యూ.